పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జాతీయ రహదారులపై టోల్ భారం తగ్గనుంది. వార్షిక పాస్ విధానం అమల్లోకి రావడంతో టోల్ ఫీజు విషయంలో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఈ వార్షిక పాస్ అమలు విధానం ఎలా ఉండబోతోంది? నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారో మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి కొర్లపహాడ్ నుంచి అందిస్తారు. వాహనదారులపై టోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో భాగంగా వార్షిక టోల్ పాస్ విధానాన్ని ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా అమలు చేస్తున్నటువంటి క్రమంలోనే వాహనదారులు ప్రధానంగా చూసుకున్నట్లయితే కారు, జీప్తో పాటు లైట్ మోటార్స్ ఏవైతే ఉంటాయో దాని మీద వార్షిక టోల్ పాస్ అమలయ్యేలాగా కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పలు టోల్ ప్లాజాల వద్ద కూడా ఈ వార్షిక పాస్ విధానం అయితే అమలు అవుతుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేతపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. దేశంలోనే అత్యంత రద్దీ అయినటువంటి రహదారులో NH-65 అంటే జాతీయ రహదారి 65 దేశంలో అత్యంత రద్దీ అయినటువంటి జాతీయ రహదారిలో ఒకటి. ప్రతినిత్యం ఇక్కడ నుంచి 15 నుంచి 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నటువంటి క్రమంలోనే ప్రధానంగా కార్లు, జీపులు కావచ్చు, లైట్ మోటార్స్ కావచ్చు, ఇక్కడ నుంచి అత్యధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాలని ఒకసారి దాటితే దాదాపు 300 రూపాయలు టోల్ రుసుము చెల్లించాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వార్షిక టోల్ పాస్ విధానం అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ 3 టోల్ ప్లాజాలు దాటితే కేవలం 45 రూపాయలతోటి ఏదైతే ప్రయాణం సాగించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు తిరుగు ప్రయాణం కూడా ఒకే రోజులో 24 గంటల లోపు తిరుగు ప్రయాణం కూడా సాగిస్తే 90 రూపాయలతోటి ఇదే 3 టోల్ ప్లాజాలను కూడా దాటేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మామూలుగా ఈ వార్షిక టోల్ పాస్ విధానం అమలు లేకపోతే ఈ 3 టోల్ ప్లాజాలని దాటాలంటేనే దాదాపు 600 రూపాయలు కూడా ఖర్చు చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే వార్షిక టోల్ పాస్ విధానం ద్వారా ప్రస్తుతం కార్లు కావచ్చు, లైట్ మోటార్ వెహికల్స్ కావచ్చు, జీపులు కావచ్చు, కేవలం అంటే ఇది ఇందులో ఒక నిబంధన ఉంది. ఎల్లో ప్లేట్ అంటే ట్యాక్సీ ప్లేట్స్కి మాత్రమే ఇది వర్తించదు, కేవలం వైట్ ప్లేట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి కూడా ఒక నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలోనే వైట్ ప్లేట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 3,000 రూపాయలు పెట్టి ఒక పాస్ తీసుకుంటే 200 ట్రిప్పులు అంటే 200 సార్లు టోల్ ప్లాజాలను దాటేటువంటి నిబంధన ఉంది. అంటే ఒక్కసారి ఒక టోల్ ప్లాజా దాటితే ఒక ట్రిప్ ముగిసినట్టు కూడా ప్రస్తుతం అయితే నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అమలు విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏదైనా అంటే టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమేమి చర్యలు చేపడుతున్నారు అనేది కూడా మాట్లాడదాం. ఇక్కడ మనకు టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి ప్రతినిధి ఉన్నారు. అంటే చెప్పండి, ఈ వార్షిక టోల్ పాస్ విధానాన్ని అమలు చేసేటువంటి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రాజ్మార్గ్ యాప్ తీసుకొని అందులో పాస్ యాక్టివేట్ చేసుకోవాలా. ఇయర్లీ 2000 ట్రిప్స్ ఉంటాయి. ఒక టోల్కి వచ్చేసి 15 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. ప్రతి టోల్కి 200 టోల్స్ తిరగచ్చు ఒక ఇయర్లో మొత్తానికి. ఒకవేళ 6 మంత్స్లో కంప్లీట్ చేసుకుంటే 200 ట్రిప్స్ మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏదున్నా రాజ్మార్గ్ యాప్ ద్వారానే జరుగుతుంది. అది రీఛార్జ్ చేసుకున్నా అని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బ్లాక్ లిస్టా కానీ హాట్ లిస్టా ఉంటే కూడా ఒకవేళ అది రీడ్ కాకపోవచ్చు. ట్యాగ్ అనేది యాక్టివ్లో ఉండాల్సి వస్తుంది కంపల్సరీ టోల్ దగ్గరికి వచ్చినప్పుడు. అది కస్టమర్ కొంచెం గమనించుకోవాలి, మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి రహదారుల మీద ఉన్నటువంటి టోల్ ప్లాజాలో ఇయర్లీ పాస్ అనేది వర్తించదని చెప్పేసి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. అంటే ఒక టోల్ ప్లాజాకి ఒక ట్రిప్కి 15 రూపాయలు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్ తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కొర్లపహాడ్.